హలో ఫ్రెండ్స్, కంటెంట్ ఉన్నవాడికి కటౌట్తో పని లేదని తేజ సజ్జా మరొకసారి నిరూపించారు భయ్య. ఇప్పుడు మిరాయ్ అనే టైటిల్తో మూవీ వస్తుంది భయ్య. మరి ఆ టీజర్ చూసాను భయ్య, గ్లిమ్స్ ఎలా ఉందంటే ఇక హాలీవుడ్ సినిమా చూసానేమో అని అనిపించింది భయ్య. మన తేజ సజ్జా కాకుండా వేరే ఏ హీరో ఉన్నా సరే, స్టార్ హీరో, ఆ టీజరు ఇప్పుడు ప్రపంచం సృష్టించేది. అంత అద్భుతంగా ఉంది భయ్య. టీజర్ చాలా అద్భుతంగా ఉంది. మెయిన్లీ సినిమాటోగ్రఫీ మాత్రం పీక్స్ భయ్య. ఈ మిరాయ్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని, ఇతను ముందే సినిమాటోగ్రఫర్. అందువల్ల ఏమో తెలియదు కానీ భయ్య, విజువల్స్ మాత్రం టాప్ నాచ్ అనమాట. ఈ గ్లిమ్స్ గురించి మాట్లాడదాం భయ్య. దానికంటే ముందు మిరాయ్, అసలు మిరాయ్ అనే టైటిల్ ఈ మూవీకి ఎందుకు పెట్టారు? మిరాయ్ అంటే అర్థం ఏమిటి? మిరాయ్ అంటే భయ్య భవిష్యత్తు లేదా అద్భుతం అనే అర్థాలు వస్తాయి భయ్య. మరి మిరాయ్ తెలుగు అర్థం ఏంటో తెలిసింది. మరి సబ్ టైటిల్గా ఏం పెట్టారు? సూపర్ యోధ అని పెట్టారు. మరి మొన్న వచ్చిన హనుమాన్ టైప్లోనే ఇది కూడా ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ టైప్లోనే వచ్చే సినిమాగా అర్థమవుతుంది భయ్య. ఇక మిరాయ్ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ అయితే టీజర్లోనే చెప్పేశారు భయ్య, గ్లిమ్స్లోనే. ఏంటంటే సామ్రాట్ అశోక్ కాలం నాటి ఒక ముఖ్యమైన 9 గ్రంథాలు ఉన్నాయి. మరి 9 గ్రంథాలను కూడా తరతరాల నుండి కొంతమంది కాపాడుతూ వస్తున్నారు యోధులు. మరి ఆ గ్రంథాల్లో ఒక అద్భుతమైన విషయాలు ఉంటాయన్నమాట. ఆ అద్భుతమైన విషయాలు మంచివారికి దొరికినాయి అనుకోండి, అది మంచిగా ఉపయోగిస్తాడు ప్రపంచానికి. మరి చెడ్డవాడికి దొరికితే చెడుకే ఉపయోగిస్తాడు. అప్పుడు ప్రపంచం అనేది అంతమైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఒక విలన్ ఉంటాడు. ఆ విలను ఈ 9 గ్రంథాలని కూడా చేజిక్కించుకోవాలి, దొంగిలించాలి, తన దగ్గర తీసుకుని ఈ ప్రపంచాన్ని వినాశనం చేసేయాలని ప్రయత్నిస్తాడు. మరి దానికి మన సూపర్ యోధ కింద, సూపర్ హీరో కింద మన తేజ సజ్జా అడ్డుకుంటాడు అనమాట. మరి ప్రపంచపు భవిష్యత్తును కాపాడిపోయే ఘట్టం కాబట్టి దీన్ని ఈ విధంగా భవిష్యత్తును సూచించే టైటిల్ను మిరాయ్ అని పెట్టారనమాట. అలాగే కొన్ని అద్భుతాలను కూడా మనం చూడబోతున్నాం కాబట్టి మిరాయ్ అంటే అద్భుతం అని కూడా వస్తుంది. ఈ విధంగా మిరాయ్ టైటిల్ అనేది పర్ఫెక్ట్గా స్టోరీకి తగ్గట్టు పెట్టారు భయ్య. మరి మిరాయ్ అనేది జపాన్ భాష. మరి గ్లిమ్స్ను క్లియర్గా గమనిస్తే జపాన్లోని జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. ఆ మనుషులు కూడా, నరేషన్ చేసే అతను కూడా జపాన్ అతనిలా ఉన్నాడు. ఆ లొకేషన్ కూడా జపాన్ లాగా ఉంది భయ్య. మరి ఈ గ్లిమ్స్ అయితే మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చాలా అద్భుతంగా ఉంది. మరి కార్తిక్ ఘట్టంనేని డైరెక్టర్ కూడా అంతకుముందు చాలా సినిమాలకి సినిమాటోగ్రాఫర్గా చేశాడు. ఇక ఏగల్, సూర్య వర్సెస్ సూర్య, ఈ విధంగా పెద్ద పెద్ద సినిమాలే చేశాడు. ఇక కార్తికేయ, ఎక్స్ప్రెస్ రాజా, ప్రేమం, నిన్నుగోరి, ఇటువంటి వాటికేమో సినిమాటోగ్రాఫర్ కింద చేశాడు. మరి ఈ విధంగా భయ్య ఈ మిరాయ్ మూవీ గ్లిమ్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది, చాలా యూనిక్గా ఉంది. మరి మీరు కానీ గ్లిమ్స్ చూస్తుంటే మీకు ఎలాగ అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు భయ్య. థ్యాంక్ యూ.